మేకల్లో ఈరోజు దుబ్బవాపు, దుబ్బ నల్లబడడం, దుబ్బ మచ్చలు రావడం చూస్తున్నాం. మన మేకల్లో, గొర్రెల్లో మేత మేయక అవి నీరసించి పోవడం కాదు, మేత మేయక ఒక్కరోజే ఉండి పొడి దగ్గు తగ్గి అది అలా ఉంటున్నాయి. వాటి టెంపరేచర్ చెక్ చేస్తే కొన్నిటికి 102 ఉంటుంది, కొన్నిటికి 105 ఉంటుంది. వాటికి ఎండోఫ్లాగ్జిన్ BH తీసుకుంటే సూపర్ పనిచేస్తుంది. దాంతోపాటు మనం ఇంజెక్షన్లు ఏ విధంగా వాడాలంటే, మనం ఎక్సెప్ట్ ప్లస్ టాజో కాంబినేషన్లో వాడండి. టైలోసిన్ 200 mg తీసుకోండి, జీడి తీసుకోండి. ఒకవేళ జ్వరం కానీ ఉంటే మెగ్లోడిన్ తీసుకోండి. దాంతోపాటు లాసిక్స్ కూడా తీసుకోండి, బాగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఈ జబ్బు ఏ రకంగా వస్తుందంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మనం దీన్ని ఏ రకంగా కంట్రోల్ చేసుకోవాలంటే, ఒకవేళ అన్నిటికీ ఒకేవేళ టానిక్ తాగించాలనుకుంటే, ఎండోఫ్లాగ్జిన్ BH తాగించాలనుకుంటే ఇది ఒకదాని నుంచి మంచిదానికి కూడా రావచ్చు. ఏ విధంగా తాగించాలనుకుంటే, ఒకదానికి 4 ml 3 ml తాగించాలనుకుంటే ఫస్ట్ అన్నిటికీ సిరంజీలలో లోడ్ చేసుకొని పెట్టండి. లేకపోతే మన దాంట్లో 4కే వచ్చినాయి కదా అని చెప్పి మనం మిగతా అన్నిటికీ ఆ ఇంజెక్షన్ దాని నోట్లోంచి తీసి మళ్ళీ ఈ మందులో ముంచి మళ్ళీ దానికి ఇంకో దానికి ఇస్తే అది టోటల్గా మంద మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఈ రకంగా కొన్ని సందర్భాల్లో నేను చూసిన కాబట్టి ఈ చిన్న సలహా ఇస్తున్నా. ఎట్లా అంటే, మీకు 100 జీవాలనుకుంటే 100 సిరంజీలు తీసుకోండి. దాంట్లో 3 ml తీసుకుంటారా, 4 ml తీసుకుంటారా, చిన్న వాటికి 2 ml తీసుకుంటారా, అవి క్వాంటిటీ వేసుకొని అలా చేసుకుంటే ఇంకో దాని నుంచి ఇంకో దానికి స్ప్రెడ్ కాదు. ఇది బ్యాక్టీరియల్ ద్వారా వస్తుంది కాబట్టి దాన్ని సొల్లు దాకినా మిగతా దానికి వస్తుంది. అంటే డైరెక్ట్ మన వాళ్ళు ఏం చేస్తారంటే, మందు దాయించాలనుకుంటే ప్రతి ఒక్కరు దీనికి 3 ml ఇచ్చి దాంట్లో మందులో ముంచి మళ్ళీ ఇంకో దానికి 3 ml ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అలా చేస్తే మంద మొత్తానికి వ్యాపిస్తుంది. అది కంట్రోల్ కాదు. ఇంకో దాని నుంచి ఇంకో దానికి రెట్టింపు అవ్వకుండా పోతుంటుంది. మన మేకలు కాసుకునే వాళ్ళు, గొర్రెలు కాసుకునే వాళ్ళు ఇట్లా ఈ విధంగా చేసుకుంటే ఆ వ్యాధిని తొందరగా నిర్మూలించుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరం HS వ్యాక్సిన్లు వాడితే ఇలాంటి జబ్బులు రావు. ఒకవేళ HS దుబ్బ జబ్బు వస్తే మ్యాక్సిమం 1-2 రోజుల్లో చనిపోవడమే ఉంటుంది. దానికి సరైన వైద్యం అందించకపోతే